అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పుల ఊబి నుంచి తెలంగాణను బయటకు తెచ్చే ప్రయత్నంలో భాగంగానే ఢిల్లీకి వెళ్తున్నారని చెప్పారు. ఉద్యోగులు రోజుకు 1 గంట అదనంగా పనిచేయాలని, పన్నులు కట్టని వారిని గుర్తించాలన్నారు. పన్ను బకాయిలు వసూలు చేసి ప్రభుత్వానికి ఆదాయం పెంచాలన్నారు. కష్టాలలో ఉన్న కుటుంబానికి ఒక విశ్వాసం కల్పించాల్సిన మనమే ధైర్యాన్ని కోల్పోయినప్పుడు ఆ కుటుంబం మొత్తం కుప్పగూలిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ ఏ సంస్థకైతే ఏ సంస్థ కోసం రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేస్తున్న ఆ కార్మికుడు కానీ ఆ ఉద్యోగి కానీ ఊహించని ప్రమాదంలో చనిపోయినప్పుడు ఆ సంస్థ కోటి పైగా ఆర్థికంగా అండగా నిలబడితే 100% ఆ కుటుంబం మనోధైర్యంతో బ్రతకడానికి, సమాజంలో తలెత్తుకొని నిలబడడానికి. నేను గుంపు మేస్త్రినే, చాలామంది అవహేళన చేస్తారు. నేనేమనుకోను, నేను గుంపు మేస్త్రిని, ఈ గుంపు అంతా నాది, గుంపుకు నేను మేస్త్రిని. ఈ గుంపు అంతా నాది, ఈ గుంపు నాది. ఈ గుంపే కదా నా బలము, ఈ గుంపే కదా నా ప్రతిష్ట, ఈ గుంపే కదా నా సంక్షేమాన్ని, నా అభివృద్ధిని ప్రజలకు తీసుకెళ్లేది. పేద ప్రజలకు మా ప్రభుత్వానికి వారధులు బ్రిడ్జ్ ఈ గుంపే కదా. అందుకే నేను గుంపు మేస్త్రిని అని చెప్పిన. కొంతమంది గొప్పలు చెప్పుకుంటారు, మేము దొరలమని, మా గడీలు ఉన్నాయని. అట్లాంటి పోకడలు నా దగ్గర ఏం లేవు. ఇవాళ కూడా వాళ్ళు రోడ్లు ఎక్కుతారు, ఇవి ఏమీ చేయొద్దు, ఇది ఇట్లనే ఉండాలి, తెలంగాణ సర్వనాశనం అయిపోవాలి, మాకు లేకపోతే మీకు ఉండొద్దు, మాకు లేనిది మీకెందుకు ఉండాలి, మా కోట్లేని తెలంగాణ ప్రజలు ఉంటేంది పోతేంది సర్వనాశనం అయిపోతుందని తండ్రి కొడుకు అల్లుడు గద్దల్లాగా ఊరి మీద పడి తిరుగుతారు. పొద్దున ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు, రూపాలు ఒకడు, బైరూపులోడు ఇంకొకడు, శుక్రాచార్యుడు ఒకరైతే మారీచుడు ఇంకొకడు, సుభావుడు ఇంకొకడు, ఇట్లా తయారై పెద్ద రాక్షసులు పిల్ల రాక్షసులు అందరూ ఊరి మీద పడి లేస్తే బకాసురుడు పంట ఏంది ఉంది కదా తినడానికి, కుంభకర్ణుడు ఫామ్ హౌస్లు ఉంటే కుంభకర్ణుడు, బయటకు వస్తే బకాసురుడు కథలాగా ఉంది. ఎట్లా ఉద్యమంలో మా ఉమ్మక్క మొత్తం పోగొట్టుకోలే, ఎంత పెట్టింది, సర్వం పెట్టింది, ఆస్తి అంతా ఉన్నదంతా బిడ్డకి ఇవ్వకుంటే తెలంగాణ ఉద్యమంలో పెట్టింది. ప్రతి ఒక్కరి దగ్గర పోయి నేను నిలబడి మాట్లాడి ఏదో రకంగా చాకచక్యంగా ఏదో ఒకటి సాధించుకొని వస్తున్నా కదా. ఢిల్లీకి పోతే ఢిల్లీలో ఏముందా, కాలుష్యం ఉంది, నీళ్లు తాగాలన్నా కష్టమే, గాలి పీల్చుకోవాలన్నా కష్టమే, ట్రాఫిక్లకు పోతే అంతకంటే కష్టం. ఢిల్లీలో ఏమన్నా లడ్డు ఉందా? ఏంటికోతా నేను ఢిల్లీకి, ఏంటికోతా మీరు చెప్పు. ఢిల్లీ నేను చూడందా, ఇదేం ఎంపీగా ఉంటే. అంతకంటే ముందు మా ఇంటి ఆనే చదువుకునేది, అప్పుడు కూడా పోయేటోండి ఢిల్లీకి. నేను స్టూడెంట్ వెళ్ళానే, నేను స్టూడెంట్ వెళ్ళా, ఏంటికోతానా, ఏంది ఉందా ఢిల్లీలో చెప్పురు, మీరు చెప్పురు. వాని వీని అందరిని అడుక్కొని ఎట్లో అట్లా చేసి దీన్ని దారిలో పెట్టి ఈ అప్పుల బాధ నుంచి బయటికి తెచ్చి, నిన్ననే మా భట్టి గారు చెప్పారు, సంవత్సరానికి మీరు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి సంవత్సరం 76,000 కోట్ల రూపాయల పాయమాలు కడుతున్నాం అని నిన్ననే మా ఆర్థిక మంత్రి చెప్పిండు. 30 నెలల్లో దాదాపుగా 2 లక్షల కోట్లు ఆయన పెట్టిన రావణ కాష్టానికి ఈరోజు మనం అందరం బలవుతున్నాం, మనం ఖర్చు పెడుతున్నాం.